అందరికీ మరణాత. దేవుని నామమును బట్టి ఆయన పునరుద్ధాన బలం తండ్రి మనందరకును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. వాక్యం యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటియు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఉండమని మోషే ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కనబడుతూ ఉన్నది. శుక్రవారం మరణం జరిగింది, సమాధి జరిగింది. శనివారం విశ్రాంతి దినము గనుక వారు పాత నిబంధన భక్తులు శనివారం విశ్రాంతి దినము గనుక వారు బయట కనపడలేదు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, మనిషి గుర్తుపట్టలేనంత చీకటి ఉన్నప్పుడే వారు ప్రభువును చూడడానికి వచ్చేసారు. ప్రభువు మీద ఉన్న ప్రేమను బట్టి వెంటనే వారు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. వందనాలు ప్రభువా, నీవేమీ మాట్లాడలేదు. వారు చేస్తూ ఉన్న పనులు చూస్తున్నావు, కానీ నువ్వు సమయం వచ్చిందాక మాట్లాడవు, అందుకే మాట్లాడలేదు. స్తోత్రములు. వారు ఉద్దేశం ఏంటంటే సమాధిలో దిగి మా బాబు ప్రభు శరీరం ఉంది కదా, శరీరానికి అత్తరు పుయ్యాలి, ప్రభువుని చూసుకోవాలి, అదే వారి ఉద్దేశం. అలాగొచ్చారు. కానీ వారు నీ దగ్గరికి రాగానే వారు కూడా తెలిసిపోయింది, ప్రభువు లేడు, సమాధిలో లేడు, ఖాళీ సమాధి. ఎంతమంది చనిపోయారు కానీ ఎవరికి ఖాళీ సమాధి లేదు. ఎవరో ఒకరు ఉంటారు, ఎవరు పాతి పెట్టబడ్డారో వారు ఉంటారు. కానీ ఇక్కడైతే సమాధి ఖాళీ చేసి బయటకు వచ్చావు. స్తోత్రములు. ప్రభువా, ఈ వర్తమానం ఎంత బలమైన వర్తమానం, మరి ఎంత పెద్ద కేకేసావో అంత వర్తమానం ఇక్కడ ఉంది. పరలోకంలో వర్తమానం ఉంది, భూలోకంలో వర్తమానం ఉంది, పాతాళ లోకంలో వర్తమానం ఉంది, వాయుమండల లోకంలో ఉన్న సైతాన్ దగ్గరికి కూడా ఒక వర్తమానం వెళ్ళింది, లేచిపోయాడని. ప్రభువా, ఆ వర్తమానం విని మా తండ్రి అన్ని లోకాలు కూడా నీ వైపు చూడడానికి నీవు సర్వాధికారంతో ప్రభువా నీవు అభిషేకించబడ్డావు గనక నువ్వు చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు, వందనములు, నమస్కారములు. దీవించుము, కృప యొక్క కాపుదల దయచేసి మహిమ పొందుము. వందనములు. ఈ వర్తమానంలో మేము ఏం గ్రహించాలో, ఆ పునరుద్ధాన బలం మేము ఎలా పుచ్చుకోవాలో అది మాకు దయచేసి ఘనత పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మరి శనివారం విశ్రాంతి దినం. పాత నిబంధన గ్రంథంలో శనివారం విశ్రాంతి దినం అంచేత
మరి ప్రభువు శిలువ దగ్గర నుండి స్త్రీలైన వారు, పురుషులైన వారు కూడా, యూదులైన వారు అందరూ కూడా విశ్రాంతి దినం పాటించడానికి వెళ్ళిపోయారు. ప్రభు ఇక్కడే సమాధిలో ఉన్నాడు. ప్రభు దగ్గర అందరూ ఉండాల్సింది, కానీ వారు విశ్రాంతి వచ్చింది కాబట్టి ఆ రోజు మర్యాద చొప్పున, గౌరవం చొప్పున, దైవాజ్ఞను బట్టి వారు ఇంటికి వెళ్ళారు. మరి ఇంకా ఉన్నారు కానీ ఉండలేరు, వచ్చేసారు. స్త్రీలు మొదట ఉండలేక ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రభు సమాధి దగ్గరకు వచ్చారు. వారి ఉద్దేశం ఒకటే, అదేంటంటే ఆ సమాధిలో ఉన్న ప్రభువుని మరి సెంటు అత్తరతో వారు మరి రాయాలి, ప్రభువుని అభిషేకించాలి అని ప్రభువుని చూసుకోలేకుండా ఉండలేక వచ్చేసారు. ఎంత ప్రేమ! వారికి ఆశ్చర్యకరమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ లోకం ప్రేమ కాదు, అది పరలోకం ప్రేమ, ఉండలేని ప్రేమ. దేవుడు ఎలాగూ మనల్ని వదిలిపెట్టి ఉండలేకపోయాడో, స్త్రీలు కూడా ప్రభువుని వదిలిపెట్టి ఉండలేకపోయారు. అలాంటిది వారు వెంటనే బయలుదేరి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువు చురుకైన వాడు, టైం ప్రకారం పనులన్నీ చేసేవాడు. అందుచేత ఆయన లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత వీరు అనుకున్న ప్రకారం సమాధిలోనికి వెళ్ళి చూశారు. సమాధిలోనికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రభువు లేడు. గుండె ఆగిపోయింది. మనం అనుకున్న పని జరగకపోతే గుండె దడొచ్చేస్తుంది. అలాగే ఈ స్త్రీలైన వారు ఎంతో ఆశతో వస్తే కనీసం కనపడినన్నా కనపడరే అనిపిస్తుంది మనకి. మన బిడ్డల్లో ఏదైనా కీడు జరిగినప్పుడు అనుకుంటాం, ఇప్పుడు ఈ శరీరం అన్నా కనపడుతుంది, కాసేపు ఉంటే శరీరం కూడా కనపడదేమో అని మరణ సమయంలో అని చాలా బాధపడతాం కదా. శరీరం అన్నా కనపడాలని కోరుకుంటాం, ఉంచేసుకోవాలనుకుంటాం, తీసుకెళ్ళొద్దు, నా దగ్గర ఉంటాడులే అనుకుంటాం. ఆశ, అలాంటి ఆశ వారికి కూడా ఉంది. కానీ ఉండనిస్తారేంటి? మనల్నే ఓ ప్రక్కకు తీసేసి మరి బాడీని తీసుకుపోతారు కదా, అలాగే తీసుకెళ్ళిపోయారు. వీరిని ఏం చేయలేం, కానీ బాధ మాత్రం బోల్డంత బాధ ఉంటుంది. ఆ బాధ స్త్రీలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చారు. మన ఇంట్లో బిడ్డ కంటే కూడా యేసుప్రభువే మనకు ముఖ్యం, ఆయనే మనకి ఇష్టం. అందుచేత ఆ ఇష్టాన్ని బట్టి వదిలిపెట్టలేక వెతుక్కున్నారు. మరి వారు వచ్చిన పనికి మరి బాడీ కనిపించట్లేదు. ఎంత వేదన, ఎంత దుఃఖం! అది మామూలు దుఃఖం ఏంటి? మరి నేను కూడా చనిపోతే బాగుండు, నన్ను కూడా ప్రభుతో పాటు నేను కూడా వెళ్ళిపోతే బాగుండు అనే అంత మనుషులు శరీరాలు కదులుతున్నాయి, కానీ మనసంతా ప్రభుతోనే ఉంది. ఆ అనుభవం మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. శరీరం ఆకారానికి కనపడుతుంది అంతే, కానీ మనసంతా ఎవరు మన ముఖ్యులు వారితోనే వెళ్ళిపోద్ది. మళ్ళీ మనం తేరుకోవటం చాలా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితే ఈ స్త్రీలలో ఉన్నది. వారు చూసేటప్పటికి ఇంకా ఎలాగా ప్రభువుని ఎలాగా లేడు, ఎవరికి చెప్పాలి? వెంటనే వారు పరిగెత్తుకెళ్ళిపోయారంట. పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ప్రభు లేడు, మేము వెళ్ళాం, మేము చూసాం, అక్కడ లేడు, ఏమయ్యాడో తెలీదు, ఎవరో ఎత్తుకుపోయారు అని వారు పేతురుకి యోహానుకి చెప్పేటికి ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఏది లేదు, బట్టలు మాత్రం ఉన్నాయి, నారబట్టలు ఉన్నాయి, తలకు కట్టిన రుమాలు కూడా అక్కడే పడి ఉంది, కానీ ప్రభువు లేడు. ఎంత వేదన! మామూలు దుఃఖమా? అసలు సిలువ మీద పెట్టినప్పుడున్న దుఃఖం అది మామూలు దుఃఖం కాదు, సమాధి చేసినప్పుడున్న దుఃఖం అది మామూలు దుఃఖం కాదు, ఇప్పుడు అసలు కనపడతలేదంటే ఇంకా భయంకరమైన దుఃఖం. పేతురుకు, యోహానుకు, స్త్రీలైన వారికి, ఆయన పిల్లలకు వచ్చింది. వాళ్ళ అనుమానం ఒకటే, ఏమనంటే ఎత్తుకుపోయారు. మనం యోహాను ప్రభు సమాధిలోనికి దిగి అన్నీ చూశాడు. దేవదూతలు కూడా కనపడి మరి ప్రభువుని గురించి, మీరు ఎందుకు ఆయన్ని
మృతుల్లో వెతుకుతారు, ఆయన సజీవుడు. మృతుల్లో లేడాయన, సజీవుల వరుసలో ఉన్నాడు అని దూతలు చెప్పారు. సజీవుడంగా లేచిపోయినవాడు, సమాధిని గెలిచాడు, మరణమును గెలిచాడు, పాతాళ లోకమును గెలిచాడు, మరి సిలువను గెలిచాడు, అన్ని గెలిచాడు. గెలిచి 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 ఆయన మహిమ శరీరంతో ప్రభు వచ్చేసాడు. వీరు మనం ప్రభు మహిమ అంతా చూడలేం. మోషే గురించి రాయబడిన మాటలో మహిమ అంతా చూడలేవు, ఆ బండల సందుల్లో నుండి చూడు, నా వెనక భాగం కొంచెం కనపడుతుంది, అంతా చూస్తే కళ్ళు మాడిపోతాయి, మనిషి చచ్చిపోతాడు, అంత అలాంటి మహిమ దేవుడిది. ఇప్పుడు యేసు ప్రభువును కూడా అంత మహిమతోనూ వారు చూడలేరు, ఏడుస్తున్నారు. పురుషులైన వారు బయటికి వెళ్ళారు, వారు దుఃఖంలో ఉన్నారు. స్త్రీలైన వారు ఆ తోటలోనే నిలబడి ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే ఒక తోటమాలి కనపడుతున్నాడు. మరి ఆయనే, అతనే ఎత్తుపోయాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరు కనపడితే వాళ్ళు ఎత్తుపోతారా? మనకి ఇష్టం ఉంటే మాత్రం సమాధిలో నుండి శవాన్ని తీసి ఎత్తుకుపోవడం అంత తేలిగ్గా ఉందా? కానీ వారి ఆశ అలాగే అనిపిస్తుంది. మనకు ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. కొన్ని విషయాలు చేయలేకపోయినా కానీ ఆశ ఉంటుంది లోపల. అలాగే స్త్రీలైన వారికి కూడా ఆశ ఉంది. ఆ ఆశను బట్టి ఆ తోటమాలి అనుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆయన నువ్వు ఎత్తుకుపోతే నాకు ఇచ్చే, నేను ఎత్తుకుపోతాను. ఎత్తుకెళ్ళిపోవటం ఇవ్వటానికి ఎత్తుకెళ్తారా? ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి తెలియదు, అంతగా ఉన్నది మనసులోని బాధ. అప్పుడు ప్రభు చూశాడు, ఏడవడం చూశాడు, వెతుక్కుంటం చూశాడు, గుండెల్లో ఉన్న వేదన చూశాడు. గనక దేవుడు చూడలేనిది ఏముంటుంది? అన్నీ చూశాడు. అన్నీ చూసి వెంటనే ఆయన ప్రభు అని ఈమె గుర్తుపట్టలేదు, కానీ ప్రభువే ఆయన మరియా అని పిలిచారు. స్వరం, మనిషికి ఎక్కడున్నా కానీ స్వరం గుర్తుపెట్టేయచ్చు. మనం ఒక్కొక్కసారి తలుపు వేసుకుని పడుకుంటాం. బయటికి వెళ్ళిన పిల్లలు కొంచెం ఆలస్యంగా వస్తారు, తలుపు కొడతారు, ఎవరో అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు అమ్మ నేనే అని అన్నాడు అనుకోండి, బిడ్డ స్వరం తల్లికి గుర్తే కదా, వెంటనే మా అబ్బాయి వచ్చాడని తలుపు తెరుస్తారు. అలాగే యేసు ప్రభు తోటమాలిలా కనబడుతున్నాడు ఈ అమ్మకి, కానీ ఆయన పిలిచాడు. స్వరం మరియా అన్నాడు, స్వరం ప్రభుది. వెంటనే వెంటనే ప్రభు వైపు తిరిగింది. ఆయన ప్రభు స్వరాన్ని బట్టి గుర్తుపట్టింది. మహిమను చూడలేకపోయినా స్వరమును చూడగలం, ఆ స్వరం గుర్తుపట్టగలం. చూడండి, తలుపేసుకున్నప్పటికీ స్వరం గుర్తుపట్టి ఎలా తలుపు తెరుస్తామో, అలాగే ప్రభువుకి హృదయపు తలుపులు తెరవబడ్డాయి, కానీ చూడ్డానికి మన శక్తి సరిపోలేదు. పునరుద్ధాన బలం చూడడానికి శక్తి సరిపోలేదు. అసలు కావలిగా ఉన్నవారు ప్రభువుని మరి చూడలేకపోయారంట. సూర్యుడు భూమిలో నుండి పుట్టుకొస్తున్నట్టు, మరి భూమిలో నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఉందంట. అందుచేత వారు నిలబడలేక పారిపోయారు, కావలి వారు పరిగెత్తారు అని వ్రాయబడి ఉంది కదా. ఎంత చక్కని ఈ దేవదాసయ్య గారి పాటలో రాశారు, నీ సూర్యుని వలె లేచాడని. సూర్యుడు ఉదయించినప్పుడు ఎలాగూ వెలుగు ప్రకాశిస్తుందో, అలాగే ప్రభు యొక్క వెలుగు సమాధిలో నుండి బయటకు వస్తుంటే అలా కనపడిందంట. అది చూడాలి. అది నిజంగా శిష్యులైన వారు అక్కడే కూర్చుంటే వారు కూడా చూద్దరేమో, కానీ వారు లేరు అక్కడ. స్త్రీలు కూడా లేరు, కానీ కావలి వారు ఉన్నారు, వారికి డ్యూటీ నిమిత్తం ఉన్నారు. అయితే ప్రభువుని వారు పునరుద్ధానముగా ఎలాగయ్యాడో వారు చూశారు, పరిగెత్తుకెళ్ళిపోయారు. వారిని కాపలా పెట్టిన వాళ్ళ దగ్గర చెప్పారు, మేము కాపలా ఉన్నాం, ఆయన 3వ రోజున లేచాడు, సూర్యుని వలె వచ్చాడు, మేము భయపడిపోయాం, ఉడికిపోయాం, ఇప్పుడు కూడా మాకు ఆ వణుకు తగ్గలేదు అని వారు కాపలా పెట్టిన వారికి చెప్పారు. వాళ్ళు అన్నారు, బాబు మీకు బోల్డని డబ్బులు ఇస్తాం, ఎవరన్నా వస్తే కనుక వాళ్ళకి మీరు ఒకటి చెప్పండి. ఏమనంటే, మేము ఆయన కాపలా పెట్టారు, మమ్మల్ని కాపలా ఉన్నాం, శిష్యులు వచ్చారు,
వచ్చి మేము నిద్రపోతున్నాం, శిష్యులు వచ్చారు, ఆయన ఎత్తుకు తీసుకుపోయారు అని చెప్పండి, బోల్డెన్ డబ్బులు ఇస్తాం అని డబ్బులు ఇచ్చారు. డబ్బులు తెచ్చుకున్నారు. వాళ్ళు ఇలా చెప్పడం మొదలెట్టారు. మేము ప్రభువు లేవడం చూసాం, ప్రభువుని మరి ఇలాగ వణికిపోయాము, అక్కడికి వెళ్ళి చెప్పాము, అలా మాకు చాలా డబ్బులు ఇచ్చారు, చాలా డబ్బులు ఇచ్చి శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పమన్నారు. అదే చెప్తున్నాం, ఆయన శిష్యులు కాదు, ఆయన పునరుద్ధాన బలంతో లేచాడని కావలి వారు చూచిన వారు చెప్పారు. కొన్ని విషయాలు చెప్పకుండా ఉండలేం, ఎందుకంటే మన మనస్సులో ఏది ఉందో, ఏం చూసామో అది చెప్పేస్తేనే కానీ కుదరదు. అది కావలి వారి మాట. డబ్బులు పుచ్చుకున్నారో జరిగింది జరిగినట్టు చెప్పారు. సువార్త కూడా అలాగూ ప్రకటించబడడానికి మనకి అవకాశం దొరికింది కాబట్టి మనం చెప్పుకోగలుగుతున్నాం. పునరుద్ధానమును ఎవ్వరూ ఆపు చేయలేరు, పునరుద్ధాన బలమును ఎవ్వరూ ఆపు చేయలేరు. సృష్టి ఆగలేకపోయింది. ఎంత శక్తిమంతుడు, ఎంత శక్తిమంతుడు! సమాధిని గెలవగలిగినంత శక్తిమంతుడు, పాతాళ లోకమును మార్చేయగలిగినంత శక్తిమంతుడు ఇక్కడ ఈవేళ పునరుద్ధాన బలముతో వచ్చి మన దగ్గర నిలబడ్డాడు. ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. మరియా అని పిలవగానే ఆ స్వరం విన్న మరియా, నా ప్రభువా నువ్వు లేచావు అని ఆయన పాదములు పట్టుకోవడానికి, ప్రాధేయపడడానికి ఎంతో వంగిపోయింది. కానీ ప్రభు ఆమెను, అమ్మా ఇది మహిమ శరీరం కనుక నువ్వు పట్టుకోలేవు, నేను ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, వద్దు ముట్టుకోకన్నాడు. అది ఆశ్చర్యకరమైన మాట. మహిమ శరీరమును మనం అందుకోలేకపోవటం అన్నది మన బలహీనత. కానీ ప్రభు ఆ పునరుద్ధాన శరీరమును మనకు ఆయన శరీర రక్తముల ద్వారా అందించగలడు. ఏ శరీరం అయితే మరణాన్ని గెలిచిచ్చిందో, ఏ శరీరం అయితే సమాధిని గెలిచిందో, ఏ శరీరం అయితే ఈ శ్రమలన్నిటినీ గెలిచిందో ఆ మహిమ శరీరము మెరిసిపోయే శరీరం. అందుచేత శిలువ మీద ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ఆయన కురూపి, చూడనొల్లని వాడు అని రాశారు. ఇక్కడ ఆయన మహిమ స్వరూపి చూడలేనంత మహిమతో ఉన్నాడు. ఆ చూడలేనంత మహిమ ఈ శ్రమలను బట్టి ప్రభు శరీరంలో ప్రవేశించింది. ఎక్కడైతే మేకులు నాటబడ్డాయో, ఎక్కడైతే బెళ్ళింపోటు పొడవబడిందో, ఏ శిరస్సు మీద మండల కిరీటం పెట్టబడిందో అది మెరిసిపోయింది. సూర్యకాంతి వలె ఆయన శరీరం మెరుపు మనం చూస్తున్నాం. సూర్యకాంతి ఎలాగో అలాగే మనం మెరుపు చూస్తున్నాం కదా. కనుక దేవుని పిల్లలమైన మనము ఈ దినమున ప్రకటన గ్రంథంలోకి మాట వ్రాయబడి ఉంది, యోహాను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయనను చూడగానే నేను మరి పడిపోయాను అని వ్రాయబడి ఉంది. యోహాను ప్రభువుని చూడగానే ఆ మహిమకి పడిపోయాడంట. ఎందుకంటే మనుష్య కుమారుని పోలిన మనం ఎరుగుదాం, మన కూడా ఉన్నాడు, మన కూడా తిరిగాడు. అలాంటి ఆయన మహిమలో వచ్చేటప్పటికి మామూలు మనిషిగా ఉన్నప్పుడైతే మనలో తిరిగాడు. ఇప్పుడు మహిమలో ఉన్నాడు. ఆ మహిమ చూడలేనంత కాంతి అని ప్రకటనలో యోహాను చెబుతున్నాడు. ఇక్కడ స్త్రీలైన వారు అంత మహిమ చూడలేరు కనుక వారు చూడగలిగినంత మహిమలో ప్రభు తోటమాలి వలె వారు కనబడ్డారు. ప్రభు ఇప్పుడు కూడా కనపడతాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనిషిని ఆదరించడానికి ఎప్పుడూ మనతో ప్రభు ఉన్నాడు. వారిని ఆదరించిన తండ్రి ఆ శక్తితో వారు ఎలాగైతే ప్రభువుని వెతుక్కున్నారో అలాంటి విశ్వాసి దొరికితే ప్రభు ఇప్పుడు కూడా మనతోనే ఉండే రక్షకుడై ఉన్నాడు. అందుచేత మనము ఆ రక్షణ భాగ్యమును సంపాదించడానికి మన ప్రభు ఎలాగూ శ్రమ అనుభవించాడో అలాంటి శ్రమలు ఈ పునరుద్ధాన బలముతో మనము ప్రభువును అందుకుందాం. ప్రభు మరి ఒక మాట అండి, దేవదాసయ్య గారు భోజనం చేసేటప్పుడు నన్ను అడిగారు, అమ్మా నువ్వు భోజనం చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నావు అని అడిగారు. అడిగితే ఇంకా నేను జవాబు చెప్పలేదు,
ఏ జవ చెప్పాలి, మామూలు ప్రార్థన చెప్పు, అది మనం రోజు చేసే ప్రార్థనే కదా అనుకుంటున్నాను. వెంటనే ఆయనే చెప్పారు, నీ శరీర రక్తములు నాకు ఈ ఆహారంతో అందించము, నీ పునరుద్ధాన బలం నాకు ఈ ఆహారములో నుండి అందించు అని ప్రార్థన చెయ్యి అని చెప్పారు. నిజ పాపం పోవడానికి మన మరణం అనుభవిస్తాం ప్రతిరోజు. ఆయా శ్రమలను బట్టి మనకు వచ్చే శ్రమల్లో మనం మరణానుభవం కలిగిన వారం. మన మనుషులం బతికే ఉంటాం, కానీ మన అనుభవం ఏదంటే మరణానుభవం. ఆ మరణానుభవమును గెలవడానికి ఆయన శరీర రక్తములు తను గెలిచాడు. ఆ శరీరం మనలోనికి పంపిస్తే మనం కూడా గెలుస్తాం. మనం భూమి మీద బ్రతుకున్నంతకాలం మరణానుభవం కలిగిన వారం. ఆయా శ్రమలను బట్టి, ఆయా అవస్థలను బట్టి, ఆయా కష్టాలను బట్టి మరణానుభవం కలిగిన వారం. ప్రభు శరీరములో, ప్రభు రక్తములో మనకి ఆ మరణమును జయించే శక్తి తండ్రి మనకి ఈ శరీరములు, ఈ పునరుద్ధాన బలములో ఉన్నది. పునరుద్ధానమే లేకపోతే మనం ఎన్ని చేసినా వట్టిదే. మనం ఎన్ని చేసినా ఈ పునరుద్ధానమే కనుక లేకపోతే సైతానుని జయించే బలం మనకు ఉండదు. పునరుద్ధానం వలన సైతానుని గెలిచాడు, పునరుద్ధానం వలన వాయుమండల లోకమును గెలిచాడు, పునరుద్ధానం వలన భూలోకంలో ఉన్న పాపమును గెలిచాడు, పునరుద్ధానం వలన ఆయన మన శరీరములకు మహిమను అందిస్తూ ఉన్నాడు. చూడండి, స్త్రీలైన వారు వచ్చారు, పురుషులైన వారు వచ్చారు, వారికి మరణమే అనుభవం, మరణానుభవం. ప్రభు లేకపోతే ఇంకేముంది, మరణానుభవమే. కానీ అందులో నుండి ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టారో, కన్నీరు కారుస్తున్నారో వారికి ప్రభు కనపడ్డాడు. మొదట కనపడ్డాడు కనుక వారు వెళ్ళిపోయి చెప్పేశారు, ఏమనంటే మేము ప్రభువును చూచాం. ప్రభు సమాధిలో లేడు, సమాధిలో నారబట్టలు మాత్రమే ఉన్నవే. ప్రభు శరీరంతో, మహిమ శరీరంతో లేచాడు. ఈ శరీరం పోయింది, ఈ శరీరం నలిగిపోయింది, ఈ శరీరం నిజంగా సమాధి చేయబడింది. ఆ శరీరమునకు మహిమను అందుకుంది, లేచాడు ప్రభు. మేము చూసాం గనక అంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంది? అదే పునరుద్ధాన బలం. గనక దేవుని పిల్లలమైన మనము ప్రతి అంశంలోనూ, ప్రతి జీవితంలోనూ, ప్రతి పనిలోనూ కూడా పునరుద్ధాన బలం తెచ్చుకోవాలి. మనం ఏ శరీర రక్తములు తింటూ ఉన్నామో దానిని బట్టే పునరుద్ధాన బలం వస్తుంది. ఆయన శరీరములో బలం ఉంది, ఆయన శరీరములో జీవం ఉంది, ఆయన శరీరములో మన అవసరాలన్నీ తీరతాయి. గనక ఆయన శరీర రక్తములను అందుకోవడానికే దేవుడు మనకి గొప్ప అవకాశమును దానముగా దయచేశాడు. గనక దేవుని పిల్లలమైన మనము ఇంతవరకు ఈ 40 రోజులు ఆయన శిలువ, ఆయన అనుభవించిన బాధ మనం ధ్యానంలోనికి తెచ్చుకున్నాం. ఈ ధ్యానంలో ప్రభు పడిన శ్రమలను బట్టి చూచినప్పుడు ఆ ధ్యానంలో మనకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. నా కొరకు ప్రభు ఎంతగా బాధపడ్డాడో అని మనం ప్రభు యొక్క శ్రమలను చూచినప్పుడు, ఆయన గాయములను చూచినప్పుడు చాలా వేదన పడతాం. ప్రభు ఆయన వేదనలో ఉన్న మనకు ఈ బలం ఇవ్వడానికి, లోకంలో మనం బ్రతకాలంటే, లోకంలో నుండి మనం జీవమును మరి సంపాదించుకుంటానికే లోకంలో ఎన్నో శ్రమలు ప్రభువుకి ఎలాగొచ్చాయో మనకు కూడా అలాగొచ్చాయి. ఈ శ్రమలను బట్టే మనం మహిమ అందుకుంటాం. గనక మనం మహిమ అందుకోవడానికి, పునరుద్ధానముతో ప్రభువుతో కలిసి వెళ్ళడానికి మనకి ఈ అవకాశం ఆయన మరణంలో నుండి మనకు వచ్చింది, ఆయన పునరుద్ధానంలో నుండి మనకు వచ్చింది. ఏలియా మామూలు శరీరంతోనే ఉన్నాడో, అగ్నిరథం రాగానే కాలని శరీరం వచ్చింది, అది మహిమ. ఒంటి మీద ఉన్న వస్త్రం దుప్పటి కింద పడింది, ఎందుకంటే ఆ శరీరానికి దుప్పటక్కర్లేదు. అలాగే ప్రభు యొక్క మహిమ శరీరానికి వీరు కట్టిన నారబట్టలు అక్కర్లేదు, ఈ భూలోకానికే కావాలి. కనుక ప్రభు మహిమ శరీరంతో లేచాడు, మహిమ వస్త్రంతో వచ్చాడు, మహిమలో వారికి కనబడ్డాడు. మరి వారిలో నుండి మరణం యొక్క వేదనంతా పోయింది. అప్పటి వరకు ప్రభు యొక్క మరణ వేదన వారిలో ఉంది. ఎప్పుడైతే పునరుద్ధానం చూచారో,
వారికి మరణం పోయిందంతే. ప్రభు లేచాడు. అది గొప్ప మాట. ఏ మానవునికే లేదు అది. అనేక మంది గొప్పవారు చనిపోయారు, చనిపోతున్నారు, భక్తులు కూడా చనిపోతున్నారు. కానీ వారు లేచారు అనే అనుభవం ఎక్కడా లేదు. యేసు ప్రభు యొక్క జీవితంలోనే ఉన్నది. కనుక దేవుని జీవితం మనం కలిగి ఉండడానికే ఈ రోజుల్లో వధువు సంఘానికి ప్రభు ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. మనకు గుర్తులు కనబడుతున్నాయి. విశ్వాసమునకు గుర్తులే అవసరం. ఆ గుర్తులన్నీ చూచినప్పుడు ప్రభు వస్తున్నాడని మనకు తెలిసిపోతుంది. కనుక ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఎగిరి వెళ్ళాలి. ఏ మహిమ శరీరం భూమిలో నుండి బయటకు వచ్చిందో ఆ మహిమ శరీరం మనకు కూడా ధరింపచేసి ఆయన ఒక రెప్పేసినంత టైంలో మహిమ శరీరం వస్తుంది, మనం ధరించుకుంటాం. ప్రభువు తీసుకెళ్ళిపోతాడు. ఎంతోసేపు ఉండం. కనుక ఆ ర్యాప్చర్లో మనం వెళ్ళిపోవడానికే ప్రభు మనకి సమయమును దేవుడు దానంగా ఇచ్చాడు. పునరుద్ధాన బలం వలన మనం అన్నిటినీ జయించి ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతాం. మరి ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఈ పునరుద్ధాన బలమే మనకు రావాలి. శ్రమలు అందుకే మనకు వస్తున్నాయి. ఈ శ్రమల్లో మనం ఆ మహిమను ధరించుకుంటానికే ప్రభు ఇచ్చిన శ్రమ మనకు ఆయుధంగా ఉన్నదే. కాబట్టి దేవుని పిల్లలైన మీరు ఈ మహిమను అందుకుని ప్రభుతో పాటు ఎగిరి వెళ్ళడానికే ఈ శ్రమలన్నిటిలోనూ ధ్యానం వలన ఆయన శరీర రక్తములు అంతరంగంగా పదిరిగారు ఇచ్చేది పదిరిగారు ఇస్తారు, అది శారీరకమైనది. అంతరంగంలో ప్రభువే స్వయముగా మనకు ఆయన శరీర రక్తములను అందిస్తారు. అప్పుడు మన నైజం మారుతుంది, మన శరీరం మారుతుంది, మన తలంపులు మారుతాయి, మన మనస్సు కూడా మారుతుంది. అప్పుడు మనం ప్రభువుతో వధువు వలె వెళ్ళగలుగుతాం. ఆ మహా గొప్ప పునరుద్ధాన బలం మనం అందుకుంటానికే దేవుడి సమయాన్ని మనకు దానంగా దయచేసాడు. అందువలన ఆయన మహిమను అందుకునే భాగ్యమును తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, దయతో దీవించండి, కృపతో మమ్మలను ఆదరించండి. నీ పిల్లలైన వారిని పునరుద్ధానముతో ఎంతగా ఆదరించావు ప్రభువా, అలాంటి ఆదరణే మాకు కూడా లోకంలో అవసరం. ఎన్నో కష్టములలో, శ్రమలలో, మరణములో ఉన్నాం ప్రభువా. ఆదరించే నీ మహిమ వైపు చూస్తున్నాం ప్రభువా. స్తోత్రం ప్రభువా, వందనాలు ప్రభువా. దీవించుము, కృప చూపించి నడిపించి ఆదరించుము. నీ మహోన్నతమైన శక్తిని, నీ పునరుద్ధాన బలమును, మా నైజమును గెలిచే ఆ పునరుద్ధానం యొక్క శక్తిని మాకు దానముగా ఇచ్చి ఘనత, కీర్తి, ప్రభావం అందుకున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరం కలిగి అందరికీ మరణం.